దర్శన్ పడుకోవడానికి తన రూమ్కి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న దర్శన్ చూసి అనన్య ఒక ప్లాన్ వేస్తుంది. వెంటనే సౌమ్య దగ్గరికి వచ్చి, నువ్వు దర్శన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత లైట్ ఆఫ్ చేస్తాడు కదా, అప్పుడు ఎవరికి కనిపించకుండా దర్శన్ రూమ్కి నువ్వు వెళ్ళు, తర్వాత కథ అంతా కూడా నేను నడిపిస్తానని సౌమ్యకి తన ప్లాన్ చెప్తుంది. వెంటనే సౌమ్య కూడా దర్శన్ రూమ్ లోపలికి వెళ్ళి లైట్ ఆఫ్ చేయగానే సౌమ్య కూడా దర్శన్ గదికి వెళ్తుంది. అలా సౌమ్య ఎప్పుడైతే దర్శన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు బయట నుండి అనన్య వాళ్ళు బయటికి రాకుండా బయట లాక్ చేస్తుంది. కాసేపు ఉన్న తర్వాత హాల్లో పెద్దగా అల్లారం మోగుతూ ఉంటుంది. ఏంటి అల్లారం ఈ టైంలో మోగుతుందని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తలుపులు తీసి బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడే ఎదురుగా ఉన్న ప్రెస్ వాళ్ళందరినీ చూసి ఆనంద భైరవి, లీలావతి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు అనన్య వాళ్ళందరికీ సమాధానం చెప్తున్నట్లుగా, ఏం లేదు అత్తయ్య గారు, మన దర్శన్ బాబు ఎప్పటి నుంచో సౌమ్య అనే అమ్మాయిని బలవంతంగా బంధించి బలాత్కారం చేస్తున్నారన్నట్లుగా ఈ మీడియా వాళ్ళకి న్యూస్ వెళ్ళిందంట. అది నిజమా కాదా అని వాళ్ళు వచ్చారు అత్తయ్య గారు అని అనన్య ఆనంద భైరవి వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని ఆనంద భైరవి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత ఆనంద భైరవి బాగా కోపంతో, ఏ అనన్య, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నావని కోపంగా అందరి ముందు అంటూ ఉంటుంటే అప్పుడు అనన్య మాత్రం, పిచ్చి నాకు కాదు అత్తయ్య, మన దర్శన్ బాబు సౌమ్య అనే అమ్మాయిని ఎంతో కాలం నుంచి బంధించి అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలాత్కారం చేస్తున్నాడని వీళ్ళకి న్యూస్ వెళ్ళిందంట. అందుకనే వాళ్ళు మన ఇంటి దాకా వచ్చారు. ఇప్పుడు అది నిజమా కాదా అని అందరి ముందు ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా, అప్పుడు ఎవరికి పిచ్చి ఉందో ఎవరికి పిచ్చి పడుతుందో అందరి ముందు అదే ప్రూవ్ అవుతుంది కదా అని అనన్య వెటకారంగా ఆనంద భైరవితోటి అంటూ ఉంటుంది. తర్వాత మీడియా వాళ్ళు ఆనంద భైరవ్ వాళ్ళు అందరూ కలిసి దర్శన్ రూమ్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనన్య దర్శన్ రూమ్ ముందు నిలబడి, దర్శన్ బాబు, దర్శన్ బాబు అని దర్శన్ని పిలుస్తూ ఉండేసరికి దర్శన్ వెంటనే బయటికి వస్తూ ఉంటాడు. బయటికి వచ్చిన దర్శన్ ఎదురుగా ఉన్న మీడియా వాళ్ళని, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎందుకు తన రూమ్ దగ్గర నిలబడ్డారు అన్నట్లు వాళ్ళందరి వైపు కన్ఫ్యూజ్ అయి చూస్తూ ఉంటాడు. అప్పుడు అనన్య, ఎక్కడ దర్శన్ బాబు నీ రహస్య ప్రేమికురాలు అని దర్శన్ని అడుగుతూ ఉండేసరికి అప్పుడే రూమ్లోంచి శరణ్య తన ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. అలా రూమ్లోంచి శరణ్య వస్తూ ఉండటాన్ని చూసి అనన్యతో పాటు అక్కడున్న ప్రెస్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత శరణ్య, ఆనంద భైరవ్ మాత్రం అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు. మరి అనన్య ప్లాన్ని ముందుగానే కనిపెట్టి ఆనంద భైరవి, శరణ్య కలిసి అనన్య ప్లాన్ని తిప్పికొట్టిన విధానం మీకు ఎలా అనిపించిందో, సౌమ్యని మరి శరణ్య, ఆనంద భైరవి కలిసి ఎలా ముప్పు తిప్పలు పెట్టారు అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.